ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. నిన్న విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన నేతలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరినీ కూడా సాధారణంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. నేడు స్థానిక ఎంపీ ఎంఈవి సత్యనారాయణ కలిసి వారు పార్టీలో కూడా చేరిన విషయాన్ని స్పష్టం చేశారు. సార్, ఈ పెద్ద నేతలు పార్టీలో చేరడాన్ని ఏ విధంగా చూస్తారు సార్? చాలా గొప్ప ఆనందంగా ఉంది. ఎందుకంటే నిన్న మన అచ్యుతరావు గారు, రామచంద్రరావు ఇద్దరు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వటం చాలా 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 సంతోషం. ఎందుకంటే ఇది రాజకీయంగా కంటే కూడా వీళ్ళు సామాజికంగా ఎవరినైనా చెప్తారు. అచ్యుతరావు గారి గురించి, రామచంద్రరావు గురించి ఎవరినైనా విశాఖపట్నంలో చెప్తారు. వీళ్ళు ఎంతో ఎవరికి ఆపద వచ్చినా సరే వాళ్ళ ముందు నుంచి ఉంటారు. వీళ్ళ రాజకీయ ఎజెండా కంటే కూడా పబ్లిక్ సర్వీస్ అనేది వీళ్ళ మెయిన్ ఎజెండా. ఎందుకంటే వీళ్ళు ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, స్కూల్ ఫీజు కట్టాలన్నా, ఒక ఊర్లో పండగ అయినా, ఒక దేవాలయం కట్టుకోవాలన్నా అసలు ముందుంటారు. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. వీళ్ళు చేసే సర్వీస్ చూస్తే అసలు ఏ పదవి లేకుండా, ఏ పదవి ఆలోచన లేకుండా వీళ్ళు ఎంత మంచి సర్వీస్ చేస్తున్నారనేది మాకు ఎప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్గా ఇవాళ ఎంత గొప్ప వ్యక్తులు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పథకాలు చూసి, వాళ్ళు చేసే సర్వీస్ చూసి, ఎందుకంటే మా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ మైండ్ సెట్లు ఒకటే. నేను చూశాను దగ్గర నుంచి. ఆయన ఏమనుకుని పేద ప్రజలు బాగుండాలని 24 గంటలు ఆలోచిస్తూ ఉంటారు రాత్రింబావాళ్ళు. సేమ్ వీళ్ళిద్దరూ అంతే. ఇద్దరు కూడా వీళ్ళు ఎప్పుడు చేసే కార్యక్రమాలు చూస్తే, ప్రజల కోసం చేసే కార్యక్రమాలు చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఎంత వీళ్ళకి నిజంగా చేతికి ఎముకలు ఉండవు ఇద్దరికి కూడా. ఎప్పుడు పాకెట్లో చేయి పెడితే ఎంత ఇసంత, చేతికి ఎంత వస్తే అంత ఇస్తూ ఉంటారు. ఆ ఊర్లో పండగైనా వీళ్ళే దాన ధర్మాలు చేస్తారు. ఊళ్ళో ఎవరైనా హాస్పిటల్ ప్రాబ్లం వచ్చినా వీళ్ళే దాన ధర్మాలు, పెళ్ళైన దాన ధర్మాలు చేస్తారు. అదేవిధంగా ఏ రకమైన ప్రోగ్రాం వచ్చినా సరే వీళ్ళు దాన ధర్మాలకు అంత ఉండదు. అసలు అందరినీ కూడా పిలిచి వాళ్ళు అక్కర్లేదు, అడగక్కర్లేదు, వెళ్ళి దగ్గరుండి ఎంతో కొంత జేబులో తీసి ఒక 50,000 లక్షలు చేతులు పెట్టి వస్తారు ఏదైనా ప్రోగ్రాం అవుతుంటే. అటువంటి గొప్ప వ్యక్తులు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి కార్యక్రమాలు, ప్రజల్లో ఆయనకున్న ఆదరణ చూసి ఇవాళ మేము కూడా ఈ పార్టీలో ఉండి ప్రజల సేవలో మేము పాలు పంచుకుంటాం అని చెప్పేసి ఈరోజు రావటం చాలా ఆనందకరం. ఎందుకంటే ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాల వల్ల మేము ఆకర్షితులయ్యాం. ఆయన నిజంగా చేసే మంచి పనులు, ఇవాళ అమ్మఒడి కానీ, లేకపోతే ముసలి వాళ్ళకి పెన్షన్ కానీ, లేకపోతే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ, లేకపోతే చేయూత కానీ, ఆసరా కానీ, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది. మేము ఇన్స్పైర్ అయ్యి ఈరోజు ఆయనతో కలిసి మేము అడుగులేస్తాం, మేము సేవ చేస్తాం అని చెప్పేసి ఈరోజు రావడం చాలా సంతోషకరం. వాళ్ళందరికీ కూడా ఇద్దరికీ నేను మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. అదేవిధంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. నేను వారితో కలిసి వచ్చే రోజులన్నీ కూడా ఆయనతో కలిసి వాళ్ళకి ఒక సొంత బ్రదర్లాగా నేను కలిసి పనిచేస్తానని కూడా నేను తెలియజేస్తాను. ధన్యవాదాలు. మీరు ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించారు, తర్వాత ఏ పార్టీలో కూడా చేరలేదు. ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరడానికి గల కారణం ఏంటి? నిన్న సీఎం గారు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? యాక్చువల్గా ప్రజారాజ్యం పార్టీ తర్వాత అసలు ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చిందే ప్రజలకు సేవ చేయాలని. అప్పటికే నాకు ట్రస్ట్ ఉంది. సాయిరాం సేవా సమితి ట్రస్ట్ పేరున ఎన్నో యాక్టివిటీస్ నేను చేయడం జరుగుతుంది 2000 ఇయర్ నుంచి కూడా. చిరంజీవి గారు వచ్చి సామాజిక న్యాయం సమాజ నిర్మాణం అని చెప్పారు. దానికి నేను అట్రాక్ట్ అయ్యి పార్టీలు ఆ రోజు కాంగ్రెస్, తెలుగుదేశం బలంగా ఉన్నప్పటికి కూడా నేను ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ వైపు నుంచి ఫస్ట్ చైతన్య కార్యాలయం పెట్టించింది స్టేట్లో, ఈస్ట్లో నేనే. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ రోజు అతను తరపున ఉంటే పేదలకు న్యాయం జరుగుతుంది, మెయిన్ బీసీలకు న్యాయం జరుగుతుందని ఒక ఆలోచనతో నేను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే, కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయం కదా నాకు ఆ రోజు సీట్ రాకపోవడం, నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం, ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీలో సామాజిక న్యాయం సమాజ నిర్మాణం అనేది ఒక మాట మాత్రమే. కాబట్టి ఆ పార్టీని ఈస్ట్లో ఎలాగైనా ఓడించాలన్న ఒక ఆలోచనతో ఆ రోజు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వెలగపూడి రామకృష్ణబాబు గారికి సపోర్ట్, నా మద్దతునిచ్చి గెలిపించడం జరిగింది. అలాగే ఆ తర్వాత రాజకీయాల మీద నేను అనుకున్న ఏవైతే నా కోరికలు ఉన్నాయో అవి నా నియోజకవర్గాన్ని నేను చేయించుకోలేకపోయాను ఆ నాయకుల ద్వారా. దాని మూలంగా నేను రాజకీయాలకు దూరంగానే ఉన్నా. కానీ నా యొక్క ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి పేద ప్రజలు గుండెల్లో నేను అచ్యుతరావుగా చిరస్థాయిగా నేను ఉండడం జరిగింది. మరి నేను చేసిన కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు, మరి గుళ్ళు కానీ అన్ని కానీ చిరస్థాయిగా ఉండిపోయేటట్టు నేను కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు యువత ఏదైతే తూర్పు నియోజకవర్గంలో ఉందో ఆ యువతకు కంచర్ల అచ్యుతరావు ఒక బ్రాండ్ ఇమేజ్ కింద
అది క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా క్రీడలకు వచ్చేటప్పటికు అంటే తూర్పు నియోజకవర్గానికి వచ్చేటప్పటికు ఒక్క ఆలోచన చేస్తే ఎన్ని సంవత్సరాలుగా ఈరోజు ఒకే పార్టీ నుంచి నిలబడిన వ్యక్తి, ఒకే పార్టీని గెలిచిన వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసినా కానీ 1 నుంచి అంటే ఇప్పుడు వార్డులు 13వ వార్డు 12, 9, 10 అలా తీసుకుంటే కనుక పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ లేదండి, ఒక వాలీబాల్ గ్రౌండ్ లేదండి, ఒక క్రికెట్ గ్రౌండ్ లేదండి, అలాగే ఒక జూనియర్ కాలేజ్ లేదు, ఒక డిగ్రీ కాలేజ్ లేదు, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఒకటి కూడా లేదు. ఇదే కాకుండా వ్యాపారంలో ఈరోజు సిటీలో ఒక షాపు తెరవాలన్నా, ఒక షాప్ క్లోజ్ అవ్వాలన్నా ఆరిలోవ నుంచి వచ్చిన ప్రజలు మాత్రమే ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. కానీ ఆరిలోవలో మాత్రం వ్యాపార వృద్ధి అనేది మాత్రం లేదు. ఉద్యోగం మరి ఎక్కడ దొరుకుతుంది యువతకు? వాళ్ళందరూ సిటీలో ఆధారపడిపోయిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈరోజు హెల్త్ సిటీ వచ్చింది. అక్కడికి హెల్త్ సిటీ ద్వారా కూడా ఈరోజు ఒక సామాన్యుడు అక్కడ ఆరోగ్యం తనకి పాడైపోతే హాస్పిటల్ చూస్తూ తన ఆటోలో వేరే చిన్న హాస్పిటల్కి టౌన్లోకి వెళ్ళవలసి వస్తుంది తప్ప అక్కడున్న హాస్పిటల్లో తను వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి నాకు జగన్మోహన్ రెడ్డి గారు, నేను చాలా దగ్గర నుంచి రాజకీయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. మరి నిన్న కలిసిన తర్వాత కలవక ముందు నా యొక్క ఆలోచన ఎలా ఉండిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో వీళ్ళు అన్నట్టు ఏదో చేస్తున్నారేమో, ఏదో చెందుతున్నారేమో అనుకునేవాడిని. కానీ ప్రతి ఒక్క నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని నేను ఎప్పుడు ఎంక్వైరీ చేస్తాను. అంటే మనం సేవ చేస్తే ఎంతవరకు చేయగలుగుతాం, ఒక వ్యక్తిగా కొంతవరకు చేయగలుగుతాం. ఒక వ్యవస్థ అనేది మన వెనకాల ఉంటే మనం ఎన్నో మంచి కార్యక్రమాలు చేయొచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన పథకాల ద్వారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాల వల్ల ఈరోజు ఎంతోమంది సమృద్ధిగా వాళ్ళు కడుపు నిండా అన్నం తింటున్నారు. ఇది చాలామంది గ్రహించాలి. ఎప్పుడో మనం దూరం చూపులు చూసి ఏదో ఒకటి తెస్తాం, ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేసేదానికంటే ఆకలి అనేవాడికి ఫస్ట్ అన్నం పెట్టాలి. కడుపు నిండిన తర్వాత పనిస్తే చేయగలుగుతాడు. పనిస్తాను నేను, నువ్వు 10 రోజులు పస్తుండమంటే ఈరోజు ఎక్కడ కూడా ఉండే పరిస్థితి కాదు. దానికి ప్రజలందరూ కూడా గ్రహించి ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా నాలాంటి వ్యక్తులు కూడా ఆలోచించి నేను స్వచ్ఛందంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి నేను రావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనలు నిన్న ఆయన కలిసిన తర్వాత ఎవడో అంటాడు బయట, నేను కూడా అనుకునేవాడిని, అతనికి ఒక సైకో అని ఒక ఏదో స్లోగన్ వీళ్ళు వదులుతున్నారు. దయచేసి ఎవరైతే వాగుతున్నారో అలాంటి వ్యక్తులు వాళ్ళు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని కలవండి. కలిసిన తర్వాత అసలు ఆ పదం అనేది నేను తప్పు మాట్లాడుతున్నానో లేదా అచ్చు తప్పు ఉందనేది వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే దూరంగా ఉన్న వ్యక్తి వేరు, దగ్గరగా అతను చూసిన వ్యక్తులు వేరు. మరి ఈ ఈస్ట్ నియోజకవర్గంలో ఒకటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఫస్ట్ టైం ఎగరబోతుంది. దానికి నా సాయశక్తులా నేను కృషి చేస్తాను. గెలుపు అనేది తథ్యం. కాకపోతే మొదట ఒక క్యాండిడేట్కి ఏదైతే మెజారిటీ వచ్చిందో ఆ మెజారిటీ మీద 10 ఓట్లైనా ఎక్స్ట్రా తెచ్చే బాధ్యత ఈ కంచెల లచ్చితరావు తీసుకుంటాడని కొంతమంది ఎవరైతే ఛాలెంజ్ చేస్తున్నారో వాళ్ళకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, రండి కబడ్డార్. ఈస్ట్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయకపోతే కంచెల లచ్చితరావు రాజకీయాల నుంచి విరమించుకుంటాడు. పార్టీలో చేరడం గల కారణం అందరికీ నమస్కారం. నా పేరు జీవి రామచంద్రరావు. నేను ఒక మత్స్యకారుడిని. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. జగన్ గారిని మేము టీడీపీ హయాంలో ఉండేటప్పుడు దూరంగా చూస్తూ ఉండేవాళ్ళం. మేము జగన్ గారి కోసం ఇంత లచ్చితరావు అన్నట్టుగా ఏదో ఆ పదం వాడుతూ ఉండేవారు, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతుండేవారు. నేను కలిసిన తర్వాత అతని మీద ఉన్నట్టు పూర్తి అపోహ పోయి, నాకు కూడా నేను టీడీపీలో ఉన్నాను కాబట్టి నేను కూడా ఒకప్పుడు అలా స్లోగన్స్ ఇచ్చాను కాబట్టి నేను పూర్తిగా అతన్ని చూసిన ఏ వ్యక్తి అయినా కూడా మార్పు చెందవలసిందే. అతను ప్రేమ అభిమానం కానీ, అతను మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఒక మత్స్యకారుడిగా నన్ను ఆదరించి పిలిచి అతని చేతుల మీదుగా మా దంపతులు ఇద్దరికి పార్టీలో ఆహ్వానించడం అనేది మరీ ముఖ్యంగా మాకు ఇంత సహాయ సహకారాలు అందించినటువంటి జీవి గారు కానీ, అలాగే ఎంఈవి సత్యనారాయణ గారు కానీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే కాంగ్రెస్లో 16 సంవత్సరాలు మేము పనిచేసినప్పటికి కూడా నాయకత్వం లోపం వల్ల మేము టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. మేము 16 సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎన్నో పదవులు, ఫిలిం సెన్సార్ బోర్డు అని, రైల్వే బోర్డు అని, పోర్టు సాంకేతిక
సెక్రటరీగా ఎన్నో పదవులు చేశాను. అయినప్పటికీ కూడా నాయకత్వ లోపం వల్ల మేము రాజశేఖర్ అనంతరం నాయకత్వ లోపం వల్ల మేము టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ టీడీపీలో జాయిన్ అయిన తర్వాత నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నన్ను కేవలం వినియోగించుకోవడానికి మాత్రమే అది జరిగిందని నేను అర్థం చేసుకొని, రెండవది మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇచ్చాపురం మొదలుకొని ఇటు సౌత్ కాన్స్టిట్యున్సీ వరకు కూడా 6 లక్షల మంది ఓటు బ్యాంక్ ఉన్నటువంటి మత్స్యకారులకి టీడీపీ తరఫున ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేయకపోవడం అనేది మత్స్యకారులకి తీవ్ర దిగ్భ్రాంతి చెంది, నేను ముఖ్యంగా ఈ వైసీపీలో జాయిన్ అవ్వడం ముఖ్య కారణం ఏంటంటే ఈ 3 జిల్లాల ఉత్తరాంధ్రలో కూడా మా యొక్క మత్స్యకారులను గుర్తించకపోవడం, ఇటు ఇచ్చాపురం మొదలుకొని ఇటు సౌత్ వరకు కూడా ఏ వ్యక్తికి కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడం టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని మేము చాలా బాధపడుతూ మనసు కూడా చాలా బాధ అనిపించి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల పట్ల ఆకర్షితులై తాము తెలుగుదేశం పార్టీ నుండి ఇతర పార్టీ నుండి వైఎస్ఆర్సీపీలోని చేరామని, తమను సాధారణంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆప్యాయంగా పార్టీలోకి ఆహ్వానించారని, విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయానికి కృషి చేసి మొట్టమొదటిసారిగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని ఇక్కడ నేతలు చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.